హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నా. ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని అందులో స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇలాచి, చెక్క, లవంగాలు అన్ని టోటల్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఏంటంటే డీప్ ఫ్రై అవ్వాలి, మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. సో డీప్ ఫ్రై అయినాక మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా. సో బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను వీడియోలో చెప్తాను. సో మంచిగా అయిపోయిన తర్వాత బ్రౌన్ అయినాక అందులో మనం నీట్గా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని దాంట్లో ఏవేవి మ్యారినేషన్ మెయిన్, మనకి బిర్యానీకి మ్యారినేషన్ మెయిన్. సో ఈ మ్యారినేషన్కి తగ్గ ఐటమ్స్ ఏంటి అంటే టోటల్ మనకి పసుపు, మన వీడియోలో చూపించినట్టు పసుపు, నెక్స్ట్ కారం కారం కూడా వేస్తాను. నేను ఆర్డర్లో చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా. పసుపు, మంచిగా కారం, స్పైసీగా ఎవరైనా తినాలనుకుంటే మంచిగా ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. సో ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మీరు కొంచెం స్పైస్ తగ్గించినా ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ వేసాం కదా. సో అక్కడికి అది సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్ బిర్యానీ పౌడర్, ఇది నేను వీడియోలో చూపించాను చూడండి, అది బిర్యానీ పౌడర్. ఆల్ స్పైసెస్ మనం లైట్గా వేడి చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. సో అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడరే. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, నెక్స్ట్ ఆచి చికెన్ మసాలా అయితే బాగుంటుంది. ఆచి చికెన్ మసాలా, గరం మసాలా, నెక్స్ట్ ఏవైతే సాల్ట్, దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని తర్వాత లాస్ట్లో లెమన్, మెయిన్ లెమన్ వేసుకోవాలి. లెమన్ ప్లస్ పెరుగు వేసుకొని మంచిగా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. ఆనియన్ మీరు ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది చేసాం కదా, అంటే ఆనియన్ డీప్ ఫ్రై చేసాం కదా, అందులో ఆయిల్ ఉంటుంది కదా, ఫుల్గా ఆయిల్ ఉంది. సో నేను ఆనియన్స్ సపరేట్గా ఏం తీయట్లేదు, అందులోనే ఆనియన్స్ పెట్టేసాము. పెరుగు కొంచెం వేసారండి, కాకపోతే పెరుగు సరిగ్గా లేదని మళ్ళీ పెరుగు తీసేస్తున్నా. సో మనం ఆనియన్స్ తగ్గ ఆయిల్ ఎక్కువే వేసాను నేను. సో అక్కడికి అది మనకు సరిపోతుంది. సెపరేట్గా మళ్ళీ మీరు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఒక ఫుల్ లెమన్ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ లెమన్ వాటర్ మీరు తీసుకోవచ్చు. దాంట్లో నేను లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసాను. నెయ్యి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది, అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి. సో దీన్ని మంచిగా మనం ఫుల్గా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. లెగ్ పీసెస్ ఇష్టమైన వాళ్ళు లెగ్ పీసెస్లా కట్ చేయించుకోవచ్చు, లేదు మాకు చిన్న పీసెస్ చాలు, చిన్న పీసెస్ కావాలనుకున్న వాళ్ళు చిన్న పీసెస్గా చేసుకుని కూడా బిర్యానీ చేసుకోవచ్చు. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మంచిగా అంతా మ్యారినేట్ చేశాను. ఈ మ్యారినేషన్ అనేది మనకి ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. ఇది టేస్ట్గా ఉంటేనే మనకి చికెన్ బిర్యానీ కూడా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి నీట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా వేసి మొత్తం అంతా నీట్గా ఒకసారి కలుపుతున్నాను. ఏవైతే మనకి ఆ స్పైసెస్ అనేవి ఇంకా మంచిగా ఆ పీసెస్కి అనేవి సెట్ అయ్యేలాగా, అంటే ఇంకా మంచిగా అరోమా అనేది బయటికి మనకి కొంచెం మంచిగా అనిపించేలాగా మంచిగా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకొకసారి. నెక్స్ట్ మనం ఇందులో మెయిన్ మనకి ఏంటంటే కొత్తిమీర పుదీనా చాలామంది కొంచెం వేసుకుంటారు. సో మాకేంటంటే హెల్తీగా, ఇప్పుడు మనకి కొత్తిమీర పుదీనా అనేది హెల్త్కి మంచిదే కదా. సో నేనైతే కొంచెం ఎప్పుడు బిర్యానీ చేసినా కొత్తిమీర పుదీనా అనేది నేను ఈక్వల్ క్వాంటిటీలో వేస్తానండి, చాలా ఎక్కువనే వేస్తాను. సో అది నార్మల్గా ఫుల్గా చాప్ చేసుకోవాలి. నేను అంత ఫైన్ చాప్ చేయలేదు, బట్ ఓకే, మంచిగా చాప్ చేసుకున్నాను. మంచిగా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర, ఎందుకంటే అది చాలా డస్ట్ ఉంటుంది అందులో. సో మంచిగా నీట్గా చాప్ చేసుకొని దాన్ని అందులో మళ్ళీ చికెన్ దాంట్లో వేసుకొని నీట్గా మ్యారినేషన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అలా నీట్గా మొత్తం మనకి ఆ బాణీ కూడా చూడండి ఎంత వెడల్పుగా ఉంది. సో అలాంటి వెడల్పుది మనం తీసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది, నీట్గా కలుపుకోవడానికి, కిందన పడకుండా నీట్గా మనకు కుక్ అవుతున్నప్పుడు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. బిర్యానీ ఏంటంటే మనకి ఈవెన్గా కుక్ అవ్వాలి. సో అది కొంచెం వెడల్పుగా ఉన్న బాణీ తీసుకుంటే మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే పెరుగు. సో పెరుగు కూడా నేను హాఫ్ ప్యాకెట్ వేసాను.
సో ఆ ప్యాకెట్ పెరుగు వేయాలి. మెయిన్ బిర్యానీకి ఏంటంటే మ్యారినేషన్ అండి. మీరు ఏదైనా టైం ఉంది ముందే మీరు ప్లాన్ చేసుకుంటే బిఫోర్ డేనే ఇదంతా ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఉంది కదా, సో బిఫోర్ డేనే మొత్తం అంతా నీట్గా మ్యారినేషన్ చేసుకొని ఒక 12 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే అది ఇంకా బెటర్ టేస్ట్ వస్తుంది. పీస్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. బట్ నేనైతే ఈ బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు 4 అవర్స్ నేను మ్యారినేషన్ చేశాను. అప్పుడు కూడా చాలా టేస్టీగా వచ్చింది. బట్ ఏంటంటే ఏదైనా ముందుగానే మీకు ప్లాన్ ఉంది అనుకుంటే బిఫోర్ డే మీరు పెట్టుకుంటే ఇంకా బెటర్గా వస్తుంది. పీస్ అనేది ఇంకా సాఫ్ట్గా వస్తుంది. బట్ ఎనీవే మీకు 4 అవర్స్ ఉన్నా ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో అది ఒక 4 అవర్స్ అయితే మ్యారినేషన్ అయ్యిందండి. అయినాక ఈ లోపల చికెన్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టుకొని ఆ చికెన్ కుక్ అయ్యే బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ మనకి బిర్యానీ కూడా పెట్టుకోవాలి. ఈ బిర్యానీ ఏంటంటే బిర్యానీ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ మనకి బాగా సోక్ అవ్వాలండి, నానాలి. దాంట్లో ఏవైతే స్పైసెస్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, షాజీరా, లవంగాలు, చెక్క, ఇవన్నీ పెట్టుకోవాలి. అది పక్కన పెట్టుకొని అది హాఫ్ అన్ అవర్ అయినాక ఈ లోపల చికెన్ కూడా మనకి 4 అవర్స్ అయినాక మ్యారినేషన్ అయింది కదా, సో దాన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి మంచిగా. ఎందుకంటే కొంతమంది దానిపైనే ఏదైతే ఈ రైస్ ఉంటుందో కొంచెం 80% కుక్ అయినాక దీనిపైన వేస్తారు. బట్ నేను ఎప్పుడు బిర్యానీ చేసినా సరే ఆ స్మెల్ అయితే ఉంటుంది కదా, ఆ పచ్చి స్మెల్ అయితే నాకు అనిపిస్తుందండి. కుక్ చేయకుండా డైరెక్ట్గా పైన లేయర్ వేస్తే నాకు ఆ స్మెల్ అనిపిస్తుంది. సో నేనేం చేశానంటే మంచిగా మ్యారినేషన్ అయిపోయినాక శుభ్రంగా కుక్ చేస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా కుక్ చేసేస్తాను. ఆయిల్ అంతా పైకి చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా. ఇప్పుడు చూడండి కొత్తిమీర, పుదీనా ఎంత వేసాను మీరు ఆల్రెడీ చూసారు కదా. చక్కగా మొత్తం అంతా అది అందులో బాగా కుక్ అయిపోయింది. ఇందులో కనిపించట్లేదు, మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మంచిగా కుక్ అయిపోయింది కదా. సో ఈ కుక్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఇది సిమ్లో పెట్టేసి ఇంకా అవుతుంది అన్నప్పుడు, ఇంకొక 10 మినిట్స్లో అది అయిపోతుంది అన్నప్పుడు మంచిగా అది మూత పెట్టేసి పక్కన మనం ఈ రైస్ ఏదైతే రైస్ ఉందో దాన్ని మంచిగా వేడి చేసుకోవాలంటే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఇదేంటంటే ఒక 10 to 15 మినిట్స్ చాలండి, మనకి మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా మీకు రైస్ కూడా విడివిడిగా రావాలంటే అందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. స్పైసెస్తో పాటు లైట్గా ఒక స్పూన్ గీ ఆర్ ఆయిల్ వేసుకోవాలి. చూసుకోండి, చూడండి మంచిగా మనం పట్టుకొని ఒక 75% కుక్ అయిపోయింది అన్నప్పుడు చూడండి విడివిడిగా ఇలా ఉంటుంది. 75% కుక్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 25% అయితే చాలు. సో దీన్ని ఏం చేశానంటే నేను ఏదైతే చికెన్ ఫస్ట్ కుక్ చేశాను కదా దాన్ని పక్కన పెట్టేసా. సో దాన్ని కూడా హీట్ చేస్తున్నా. మళ్ళీ మంచిగా హీట్ చేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత మంచిగా హీట్ చేసా కదా, కొంచెం హీట్ అయిన తర్వాత ఏం చేశానంటే చూడండి హీట్ అయిన తర్వాత ఏదైతే ఆ రైస్ ఉంటుందో మనకి బాగా కుక్ అయిన రైస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా నేను వాటర్ లేకుండా చక్కగా తీసేసి నేను ఈ రైస్లో వేసేసాను. ఈ చికెన్ బాణీలో ఏదైతే ఉందో దాంట్లో వేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి అలాగూ చూడండి మంచిగా కుక్ అవ్వాలండి. ఇది చూపించాను, మంచిగా ఇంకా కుక్ అవ్వలేదు, ఇంకా మంచిగా కుక్ అయితే బాగుంటుంది. సో నేను మంచి హైలో పెట్టి కుక్ చేస్తున్నాను. చూడండి రైస్ అయితే కుక్ అవుతుంది. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఆల్మోస్ట్. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కుక్ అయిందని, సో దాన్ని అప్పుడు పక్కన పెట్టేశాను. ఎందుకంటే రైస్ కూడా కుక్ అవ్వాలి కదా, సో అందుకని పక్కన పెట్టి మళ్ళీ చల్లారిపోతే మళ్ళీ మనకి ఆవిరిలోనే అవ్వాలి, స్టీమ్ దాంట్లోనే మనకి రైస్ కుక్ అవ్వాలి కనుక ఒకసారి వేడి చేశాను. చికెన్ని వేడి చేసి తర్వాత ఏదైతే ఇప్పుడు చూడండి
ఏదైతే రైస్ ఉందో దాన్ని మెల్లమెల్లగా తీసుకొని దాని పైన వేసుకోవాలండి లేయరు. మీకు ఏమైనా గ్రేవీ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆ గెంజి అయితే ఉంటుంది కదా, రైస్ అయిన కుక్ అయిన గెంజి ఉంటుంది కదా, సో దాంట్లో మనం అన్నీ వేస్తాం కనుక ఆ వాటర్ గ్రేవీ తక్కువ అయ్యింది, రైస్ మనకి కుక్ అవ్వదు ప్రాపర్గా అన్నప్పుడు మీరు కొంచెం ఒక గ్లాసుడు తీసుకొని ఆ గెంజి ఏదైతే ఉందో రైస్ కుక్ అయిన గెంజి దాన్ని ఒక గ్లాస్ తీసుకొని వేసుకోండి. కానీ నాకు ఇప్పుడు అది అవసరం లేదు, నాకైతే కరెక్ట్గా గ్రేవీ సరిపోయింది కనుక నేను అది వేసుకోలేదు. గెంజి వేసుకోకుండా జస్ట్ పైన అంతా నీట్గా వేసుకున్నానండి రైస్. మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు. నాకు ఇంకా అప్పుడు చికెన్ కుక్ అవుతున్నప్పుడు ఎక్కువ వేసుకున్నా కనుక ఇంక నేను పైన వేసుకోలేదు. ఇంట్లో రెడీ చేసుకున్న గీ అండి, నేను ఆ గీ కూడా నేను పైన వేసుకున్నాను. ఇలా గీ పైన వేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది కొంచెం విడివిడిగా వస్తుంది, ఇంకా మంచిగా బెటర్గా ఉంటుంది, మీకు టేస్ట్ ఉంటుంది, రైస్ కూడా మంచిగా అనిపిస్తుంది, అరోమా కూడా మంచిగా అనిపిస్తుంది మనకి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అంటే చాలా పెద్ద నేము, అమ్మో ఎంత ప్రాసెస్ ఉందనుకుంటారు, కానీ ఇది చాలా ఈజీ. మెయిన్ పోర్షన్ ఏంటంటే అది మనకి ఏంది మ్యారినేషన్ మెయిన్. సిమ్లో పెట్టుకున్నాండి. స్టార్టింగ్ ఏంటంటే మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అంటే మనకి ఆ బాణీ వేడిగా ఉంటే ఓకే, సిమ్లో పెట్టుకోవాలి. బాణీ చల్లగైపోతుంది అన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకొని మీడియం దాంట్లో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టుకోండి, ఓకేనా. సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే మీకు ఆ స్టీమ్ ఏదైతే వస్తుందో ఆ ఆవిరికే అది కుక్ అయిపోతుంది రైస్. బాస్మతి రైస్ చాలా ఇది కదా, సాఫ్ట్, సో త్వరగా కుక్ అవుతుంది. సో కుక్ అయినాక మీకు మర్చిపోయి వెళ్ళిపోవద్దు, మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటర్ చూడండి, వీడియోలో పెట్టినట్టు వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నా నేను. మనకు సౌండ్ వచ్చింది అన్నప్పుడు ఇంకా తీసేయండి, మూత తీసేసి అదిగోండి చూడండి, తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి పైన అంటే కిందన వాటర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నా నేను. కిందన ఏమైనా మీకు కొంచెం వాటర్లా ఉంది, ఇంకా తడిగా ఉంది అనిపించినప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేయొద్దు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే స్టవ్ అనేది హైలో పెట్టేయండి. వన్ మినిట్ కూడా పెట్టద్దు, 50 seconds చాలు, హైలో పెట్టేసి ఆఫ్ చేసేయండి. నాదైతే నేను చేసిన బిర్యానీ మాత్రం చాలా మంచిగా వచ్చిందండి. నేనైతే దీంట్లో ఫుడ్ కలర్ అని అసలు ఏది యూజ్ చేయలేదు, నేను మా ఇంట్లో ఉన్న వస్తువుల్ని యూజ్ చేసుకునే నేను బిర్యానీ చేసుకున్నాను. బయట దానికంటే చాలా అంటే చాలా బెటర్ టేస్ట్తో నాకు వచ్చింది. ఇది నాకు ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేశాను, బట్ మీకోసం మా ఇంట్లో ఈ బిర్యానీ చేస్తున్నా అండి, మీకు చూపిద్దామని. మీరందరూ మంచిగా మన ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు కొంచెం ఇన్ఫామ్ చేయండి, ఏదైనా డౌట్